బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం ఫ్యాన్స్ తో కిక్కిరిసిపోయింది. మరి కాసేపట్లో సన్ రైజర్స్ హైదరాబాద్ గుజరాత్ టైటన్స్ మధ్య మ్యాచ్ జరగబోతోంది. హ్యాట్రిక్ ఓటములతో ఢీలా పడ్డ హైదరాబాద్ హోమ్ గ్రౌండ్స్ లో సత్తా చాటే కమ్బ్యాక్ ఇవ్వాలనుకుంటుంది. ఇటు గుజరాత్ వరుస విజయాలతో మంచి జోష్లో ఉంది. ఇవాల్టి మ్యాచ్లోనూ గెలిచి అదే ఉత్సాహాన్ని కంటిన్యూ చేయాలనే కసితో ఉంది. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాణా ఉప్పల్ స్టేడియం నుంచి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాణా, చెప్పండి, ఇవాళ ఎస్ఆర్హెచ్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ చాలా ఊపు మీద ఉన్నట్లు తెలుస్తోంది. అభిమానుల కోలాహలం అక్కడ ఏ విధంగా ఉంది, ఏమంటున్నారు అభిమానులు? ఎస్ ప్రియా, మరో కాసేపట్లో హై వోల్టేజ్ మ్యాచ్ ని విట్నెస్ చేయబోతున్నారు హైదరాబాద్ క్రికెట్ అభిమానులు. సో ఉప్పల్ స్టేడియం అంతా కూడా ఆల్రెడీ ప్యాక్ అయిపోయింది. ఇంకా చాలా మంది కూడా లోపలికి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. క్యూ లైన్స్ అంతా కూడా నిండిపోయి ఇంకా కేవలం గంట మాత్రమే టైం ఉంది కాబట్టి ఈ లోపలికి వెళ్ళడానికి వాళ్ళందరూ కూడా ముందుగానే వస్తున్నారు. ఇప్పటికే నిషేధితమైనటువంటి ప్యాకేజెస్ ఏవో ఉంటాయో అవంతా కూడా ఇక్కడ పెట్టామని చెప్తున్నారు. స్మార్ట్ వాచెస్ కానీ, ఇయర్ ఫోన్స్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, పవర్ బ్యాంకులు కానీ, మిగతావన్నీ కూడా హ్యాండ్ బ్యాగ్స్ కానీ, లగేజ్ బ్యాగ్స్ కానీ ఇవంతా కూడా అలో చేయట్లేదు కాబట్టి దానికోసం సపరేట్ కౌంటర్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. సో ముందుగానే 2 దఫాలుగా కూడా చెక్ చేసిన తర్వాత మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. అయితే ఇవాళ చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్కి. ఆల్రెడీ 3 ఓటములతో ఉంది కాబట్టి జీటీ పైన ఎట్లయినా ఇవాళ గెలవాలనే ఉద్దేశంతో హైదరాబాదీస్ ఉన్నారు కాబట్టి సో ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఏంటి, ఎట్లా ఉండబోతుంది మ్యాచ్ ఇవాళ? ఏంటి, ఎవరు నీ ఫేవరెట్? ఆల్వేస్ ప్యాట్ కమింగ్స్ అండ్ ట్రావిస్ హెడ్. ఓహో సూపర్. ఎవరెవరితో వచ్చావు? మమ్మీ, డాడీ, పిన్ని, బాబాయ్, సుహాన్. నీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? హెండిచ్ క్లాస్ అండ్ ట్రావిస్ హెడ్. అవునా, మరి నీ బెంగళూరు టీ షర్ట్ వేసావు? ఇదిరా నా బ్రాండ్. ఓహో, ఏది నీ బ్రాండ్ చూపెట్టు. అవునా, సో విరాట్ కోహ్లీ ఫ్యాన్ అంట. ఇంకోసారి చూపెట్టు నీ బ్రాండ్ ఏంటో. రండి. సో ఏంటి, ఎట్లా ఉండబోతుంది ఇవాళ మ్యాచ్? ఎందుకంటే చాలా ఎక్సైటింగ్ ఎదురుస్తున్నారు. సూపర్. ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది 100%. ఈ రోజు కసి మీద ఉంది. ఈ రోజు ట్రావిస్ 2 మ్యాచ్లు ఓడిపోయింది, ఈ రోజు ఖచ్చితంగా గెలుస్తుంది. ఎంత స్కోర్ కొడుతుంది అనుకుంటాను మీ ఎక్స్పెక్టేషన్? 200 సో ఎవరు చూసినా 300 లోడింగ్ అంటారు. జీటీ ప్లేయర్స్ చూసావు కదా, సేమ్ ఎస్ఆర్హెచ్కి ఎట్లా బ్యాటింగ్ లైనప్ ఉందో వాళ్ళకు అట్లనే ఉంది. సో ఎట్లా ఉండబోతుంది మ్యాచ్? అసలే మన అభిషేక్ శర్మ, నితీష్ రెడ్డి పెద్దమ్మ తల్లి గుడికి వెళ్ళారు. ఈ రోజు ఫుల్ పవర్ తో 300తో స్టార్ట్ చేస్తాం, 400 దాకా వెళ్తాం. ఈ రోజు మాత్రం తిరిగి ఇచ్చేస్తున్నాం జీటీ వాళ్ళకి, గుజరాత్ పంపించేద్దాం. అంతే అంతే. ఇవాళ హ్యాపీనెస్ తో మా ఫ్రెండ్ ఒక ఫ్రీ టికెట్ ఇద్దాం అనుకుంటున్నాడు. సో మీరు ఎవరికైనా ఇచ్చేసేయండి. విక్టరీ చేతికి ఫ్రీ టికెట్ ఒకటి ఇచ్చారు. సో ఖచ్చితంగా నేను ఎవరికి ఒక అందజేస్తాను. మీ పేరు? తేజ. ఓకే తేజ, ఎందుకంటే ఇవాళ మ్యాచ్ గెలవబోతుందని ఆనందంలో ఇస్తున్నాడు డెఫినెట్లీ. ఏంటి ఇవాళ మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? ఎవరు బాగా ఆడతారు అనుకుంటున్నారు? ఎస్ఆర్హెచ్ అంటే ప్లేయర్స్ అభిషేక్ శర్మ హెడ్ ఆడితే చాలు. హెడ్ అనే అతను హెడ్ లాంటి టీమ్ కి. అవునా? అయ్యా, పవర్ ప్లే వరకు అవుట్ అవ్వకపోతే చాలు, 100 ఉంటది స్కోర్ పవర్ ప్లే. సో ఒక్కసారి మనం చెప్పండి. ఇస్తాను. ఒక్కసారి మనము గ్యాలరీలోకి వెళ్ళడానికి మనం ప్రయత్నిద్దాము. సో ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ కాబట్టి సో అందరూ కూడా ఇక్కడ చెకింగ్ చేయించుకొని వెళ్తున్నారు. సో ఇప్పుడు ఇంక కాసేపట్లో అయితే, ఎందుకంటే ఈ మ్యాచ్కి ఉన్నటువంటి రద్దీ చూసి, క్రేజ్ని చూసి పెద్ద ఎత్తున కూడా బ్లాక్ టికెట్లు అమ్మే అవకాశం ఉంది కాబట్టి వాటినంతా కూడా కట్టడి చేస్తున్నారు పోలీసులు. నిరంతరం నిన్నటి నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి టీమ్స్ అంతా కూడా ఏర్పాటు చేశారు. సో ఈ యొక్క గేట్ అంతా 6, 7, 8 వరకు కూడా గేట్ వెళ్తుంది. సో వాళ్ళందరూ కూడా అటు వైపు వెళ్తున్నారు. ఆల్రెడీ ఫస్ట్ గేట్ కానీ సెకండ్ గేట్ కానీ పూర్తిగా ఫిల్ అయిపోయింది. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? సఫీల్గూడ నుంచి వచ్చాం. సో ఎట్లా ఉండబోతుంది మ్యాచ్? పైగా ఇవాళ శ్రీరామనవమి, ఆరెంజ్ ఆర్మీ ఒక పక్క. మేబీ జై హనుమాన్ ఏమో అంతే. మా ఫ్యామిలీ నుంచి ఒకే ఒక పర్సన్ మాకు జీటీని సపోర్ట్ చేస్తున్నాడు. సో జీటీ గెలవాలి ఇవాళ. ఏంటి మీ ఫ్యామిలీ అంతా ఓ పక్క, నువ్వు ఓ పక్క, ఏంటి అంత అభిమానమా? ఎస్ఆర్హెచ్ 3 మ్యాచెస్ వరుసగా ఓడిపోయింది, ఇంకా 4th మ్యాచ్ ఇంకా ఆశలు లేవు. ఇంకా అందుకనేసి జీటీ వైపు. జీటీ డీసీ ఎల్ఎస్జీ గెలిచినప్పుడు ఇంకా జీటీ ఎందుకు గెలవదు? డెఫినెట్ గెలుస్తుంది షూర్లీ.
సో మియా మ్యాజిక్ వచ్చింది చూడండి వెనకాల మియా మ్యాజిక్ ఏంటి సిరాజ్ బౌలింగ్ కోసం వచ్చావా सिराज 5 विकेट्स हाँ फुल आज सिराज का बॉलिंग एकदम जबरदस्त 5 विकेट्स लेना हम कर्नाटक से आए ఏంటి SRH లో మీకు బాగా నచ్చిన ప్లేయర్స్ ఎవరు నాకు అభిషేక్ శర్మ తర్వాత ఎస్ ట్రావిస్ హెడ్ మై ఫేవరెట్ Mohammad Shami. సో ఆల్వేస్ వరల్డ్ ఇస్ గోల్డ్ Yes, obviously. He's the most experienced bowler. ఓకే So, mostly couple of wickets తీసుకుంటాడు. SRH for sure ఈ రోజు గెలుస్తుంది. ఓకే మీ బ్రదర్ చెప్పు ఇవాళ SRH ఎవరు గెలుస్తారు SRH పక్కా. మా వాడు మన జాస్ బట్లర్ అంటాడు. No way GT is winning today. సో SRH గెలుస్తుంది చెప్తున్న ఫ్యామిలీ మెంబర్స్ ఒకరేమో GT సంబంధించినటువంటి వారు సో చూడొచ్చు మనం విజువల్స్ ఏ రకంగా ఇంత క్రౌడ్ ఇంకా వస్తూనే ఉన్నారు సో దాదాపు ఇప్పటికే ఆల్మోస్ట్ 27,000 దాకా కూడా క్రౌడ్ వస్తుంది వాళ్ళు వెళ్ళిపోయారు స్టేడియం లోపలికి స్టేడియం వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కేవలం కొంతమంది మాత్రమే ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా ఇప్పుడు అలౌ చేస్తున్నారు మరి కాసేపట్లో మనం చూద్దాం పూర్తి స్థాయిలో ఎట్లా ఉండబోతుంది ఎగ్జైటింగ్ మ్యాచ్ ఇప్పటికే అభిమానులంతా కూడా ఎదురు చూస్తున్నారు ఈ మ్యాచ్ కోసం రైట్ రానా థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్